తిన్నారా? అవును. మరి పోర్షన్ నన్ను అడగాలి కదా. నేను ఇంత తీసుకున్నానమ్మా, నాకు తెలుసు. నేను ఒక అమ్మనే, ఆయన అందరికి పెట్టడం కూడా నాకు తెలుసు. నేను ఇంత తీసుకున్నా. అసలు దాంట్లో అమ్మ గురించి డిస్కషన్ ఎక్కడ? అంటే ఎక్కువ తిన్నానేమనుకుంటారు? ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లం కాదు, మీరు కర్రీ వేసుకున్నారు కదా. నేను ఎంత వేసుకున్నాను దాని కూడా సెకండ్ అరవకండి. ఎవరు వచ్చి నుంచి గొడవ పడాలని చూస్తున్నారా? ఎవరు మీరు? నాకేం ఇంట్రెస్ట్? మరి ఏంటి, నేను ఎంత కొంచెం వేసుకున్నా. ఎందుకు వేసుకున్నారు నన్ను అడగకుండా? ఎందుకు అడగాలి? రేషన్ మేనేజర్ నేనే కదా వంట చేస్తాను. అయితే ఏంటి, అయితే మొత్తం తినేయండి, ఇంకెందుకు? నాకు అంత తిన్నా. మరి ఏంటి? కాదు, రేషన్ మేనేజర్ నేను అందరికి పోర్షన్ ఇక్కడ నుంచి నేను రేషన్ మేనేజర్ నచ్చలేదు. నా తప్పు కాదు. చెప్పారు కదా నాకు మాట్లాడే ఇష్టం లేదని, మీతో మాట్లాడలేదు. ఇప్పుడు మనం కాన్వర్సేషన్ మీరు చెప్పారు కదా మీతో మాట్లాడే ఇష్టం లేదని, అందుకే మాట్లాడలేదు. మరి అడగట్లేదు. మీరు నన్ను పర్సనల్ గా నాతో మాట్లాడకండి, పర్లేదు. ఒకటే కదా మాట్లాడే. రేషన్ ఇది హౌస్ మొత్తం. నేను ఎంత తిన్నాను, ఎంత తిన్నారని మ్యాటర్ కాదు ఇక్కడ. ఎంత తిన్నా సంజన గారు, ఇక్కడ ఎంత తిన్నారని మ్యాటరా? రేషన్ మేనేజర్ నడకుండా తిన్నారని మ్యాటరా? ఎంత తిన్నాను సంజన? చిన్నగా తిన్నా. నాకు తినడంలో ప్రాబ్లం లేదు. మీరు ఎంత తిన్నా కూడా రేషన్ మేనేజర్ చెప్తే అప్పుడు నేను క్వాంటిటీ చూసుకుంటాను. చెప్పారు కదా నాతో మాట్లాడే. ఏంటి, నేను పర్సనల్ గా వేరే అండి. ఇది హౌస్ రిలేటెడ్. నా పర్సనల్ అండి, ఫుడ్ నా పర్సనల్. మీకు పర్సనల్ కాదు, ఇది హౌస్ రిలేటెడ్ కామన్ ఫుడ్. అది మీ కామన్ ఫుడ్ కాబట్టి అందరికి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు. అది మీరు రేషన్ మేనేజర్ కాదు. కాకపోయినా ఒక మదర్ గా నాకు తెలుసు. డాటర్ గా ఏం కాదు, నాకు తెలుసు. మదర్ గా డాటర్ నాకు తెలుసు పాప, నాకు తెలుసు. అరవకండి ఫస్ట్. ఎవరు అరవట్లేదు, ఎవరు అరవట్లేదు. నా మాట ఇంత, నా మాట ఇంత. నేను హ్యాండిల్ చేయక్కర్లేదు. ఎవరు చేయమన్నారు? మీకు ఎవరు హ్యాండిల్ చేయమన్నారు? మీకు ఎవరు హ్యాండిల్ చేయమన్నారు? టోన్ టోన్ ఇంతే కాదు. నా టోన్ ఇంతే. మీ ఇల్లు కాదు. నా ఇల్లు కాదేంటి, ఇది అందరి ఇల్లు. మెల్లగా మాట్లాడండి. నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే మాట్లాడతా. ఇష్టం ఉంటే నాతో మాట్లాడండి. మీకు ఇష్టం ఇష్టం లేకపోతే ఏంటి? నాకు మీతో అసలు మాట్లాడడానికి ఏంటి? కర్రీ నాకు చెప్పకుండా వేసుకున్నారా లేదా? కొంచెం వేసుకున్నాను. ఎంత వేసుకున్నారని కాదు, చాలా తక్కువ ఫుడ్. ఎంత వేసుకున్నారని కాదు. మీరు నేను చెప్పాను కదా మాట్లాడేస్తుంది, నేను మాట్లాడను. పర్సనల్ గా మీరు నాతో మాట్లాడకపోతే నాకు ఫరక్ పడదు. మీరు ఒక షెఫ్ కూడా కాదు, హౌస్ మేట్ గా మీరు ఒక కర్రీ వేసుకునే ముందు అసలు నేను అందరికి నేను కూర్చుని పోర్షన్స్ వేస్తుంటే మీ అంతటి మీరు వేసుకునే రైట్ ఇక్కడ ఎవరికి లేదు. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే కూర్చున్నాను కదా, మీకు ఎదురుకుండానే ఉన్నాను కదా. నేను చూసారు కదా, రావచ్చు ఏంటి అట్టు వేసుకుంటే చూసారు. నేను అట్టు వేసుకున్నప్పుడు చూసాను. మీరు అట్టు ఎగ్ వేసారు కాబట్టి ఎగ్తో తింటారు అనుకున్నా. మీరు కర్రీ వేసుకుంటారని నాకు చెప్పాలి. హౌస్ లో అందరికీ తెలుసు కర్రీ వేసుకునేటప్పుడు నాకు చెప్పాలని. అయితే కర్రీ అలా వేసుకోకూడదు, కర్రీ లేకుండా తినండి. అలాగే తింటా మానేస్తాను, అంతే. మానేయండి పోనీ. అలాగే ఎందుకంటే కామన్ ఫుడ్ ఉన్నప్పుడు మీరు అడిగే తీసుకోవాలి. నాకు ఎలా తినాలో తెలుసు, ఎంత ఎలా తినాలో తెలుసు, అందరికీ తెలుసు. ఫుడ్ ఎలా తినాలో అందరికీ తెలుసు. సరేనా? ఫుడ్ కామన్ ఫుడ్ నన్ను అడగకుండా కామన్ ఫుడ్ తీసుకునే రైట్ ఈ హౌస్ లో ఎవరికి లేదు. నా పర్మిషన్ లేకుండా ఈ హౌస్ లో కామన్ ఫుడ్ తీసుకునే నచ్చలేదు, మార్చేయండి. అడగండి కెప్టెన్, మారిస్తే నేను కొత్తగా వచ్చాను కదా కెప్టెన్. నాకు ఫుడ్ కెప్టెన్ ప్రాబ్లం ఉంటే కొత్తగా వచ్చాను కదా, మార్చండి. కెప్టెన్ ప్రాబ్లం ఉంటే నువ్వు మార్చు, నేను చూసుకుంటా. మార్చండి, ఫుడ్ మానిటరింగ్ మార్చండి. అసలు ఫుడ్ మానిటరింగ్ ఏం బాలేదు, మార్చండి. నేనేమైనా పోనీ ఎక్కడ కనిపించకుండా ఉన్నానా? ఇక్కడే కూర్చున్నా నేను. ఇద్దరు ఆపండి ఒక నిమిషం. మ్యామ్, రూల్ అయితే ఒకటి ఉంది. నేను తినేది చాలా తక్కువ. మీరు అందరికి ఇస్తారు కానీ నేను తిన్ను. ఎవరికి ఎంత పెట్టాలో నాకు తెలుసు, ఎవరికి ఎలా షేర్ చేయాలో తెలుసు. ఒక అట్టు పెట్టుకుని ఇంత కర్రీ తింటే అంత సీన్ ఎందుకు? సీన్ చేయడం ఇంతే కదా పెట్టుకున్నా, నేను అంతా తినేసానా? అయ్యో, మీరు అంటే చేసిన తప్ప అనట్లేదు. కానీ ఏంటంటే ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ అందరం తక్కువే తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, మీరు తక్కువ తింటారని అనుకున్నాను. మీరు తక్కువే తింటారు చూసాను కదా. అంటే మీరు ఒకటే 3 రోటీలో ఒకటే తింటున్నారు, ఇంకో 2 షేర్ చేస్తారు, అవన్నీ ఓకే. నేనేమంటున్నా అంటే ఒక రూల్ అనేది పాస్ చేసాం. ఇప్పుడు అది తప్పు చేసినా చెయ్యకపోయినా అనేది ఒక రూల్ అనేది ఉంది. నాతో మాట్లాడే ఇష్టం లేదని చెప్పింది, నేను ఎలా అడగాలి? నేను అంటుంది మీకు చెప్తున్నా. కళ్యాణ్, మాట్లాడే ఇష్టం లేదంటే నేను చెప్పే పర్సనల్ గా మీకు నాకు బాండింగ్ అవసరం లేదు. కానీ నాకు అసలు అవసరం లేదమ్మా. మాట్లాడటం నేర్చుకోండి. ఏంటి
బాండింగ్ అక్కర్లేదంటే చెప్తున్నా. ఏంటి బాండింగ్ స్టార్ట్ చేశారు మీతో అవసరం లేదన్నా నాకు. అదే దానికి ఫుడ్ కి సంబంధం లేదు. ఎవరితో బాండింగ్ దానికి ఫుడ్ కి సంబంధం లేదు. గేమ్స్ ఆడడానికి వచ్చాం, బాండింగ్లకి రాలేదు. నాన్న అనుకోండి, బాండింగ్లు అనుకున్నారు ఏంటి? ఎవరన్నారు నాన్న? ఎవరంటే వాళ్ళు మీకెందుకు? ఎవరన్నారు? పుచ్చకాయలు దొంగ భుజాలతో అడుక్కున్నారంట. ఎవరంటే వాళ్ళు. ఇప్పుడు ఇనిషియల్ గా అయిపోయింది ఏదో అయిపోయింది. ఆయన ఫుట్బాల్ అంటే మనకు నచ్చలేదండి. మా వైల్డ్ కార్డ్స్ కూడా మీరు చూసుకోవాలి కదా, ఎవరినైనా మార్చండి. నేనేమంటున్నానంటే ఒక నిమిషం, కెప్టెన్ గారు నేను చెప్తాను ఒకసారి రూల్ అని చెప్పినామండి, నాకు అర్థమైంది కదా. అడిగి తినాలి, అడిగి తినడం కాదు, వేసేటప్పుడు అందరికి 16 పోర్షన్స్ గా డివైడ్ చేసి పెడతాం కదా. సో అప్పుడు అయ్యో మీరు ఇప్పుడు తినడం మాకు మ్యాటర్ కాదు. ఒకసారి మీరు చెప్పారు ఒక నిమిషం నేను మ్యామ్ వేసుకున్న తర్వాత వేసుకునేటప్పుడైనా సరే ఒకసారి రేషన్ మేనేజర్ చెప్పి వేసేసుకోండి అనేది మా చెప్పడానికి. ఆమె మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అనిందండి. నాకు ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేని ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇంకా ఎక్కువ ఐడియా ఉంటది. అంటే రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు కూడా నాకు ఎంత తిన్నారో తెలిసినప్పుడు 16 క్వాంటిటీలు ఉంటే ఆ క్వాంటిటీలో నా క్వాంటిటీలో హాఫ్ తిన్నాను నేను. మీరు 16 పోర్షన్స్ చేసే డ్యూటీ ఆవిడది. నా క్వాంటిటీలో 3 అట్లలో ఒక అట్టు తిన్నాను, ఒక కర్రీ ఫుడ్ సరిపోకపోతే అప్పుడు డిస్కస్ చేయండి. అసలు ఇవేవి కాదు. ఆయన ఫుడ్ మానిటర్ నచ్చలేదు, మార్చండి. నేను అంటున్నా మాకు నచ్చలేదు ఫుడ్ మానిటర్. మాకు కూడా నచ్చాలి కదా, వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా మేము మంచినమే కదా. ఫుడ్ మానిటర్ ఆమె మాకు నచ్చలేదు. ఓకే, ఈ రూల్ మీకు తెలుసా? ఒక ఫుడ్ మానిటర్ పర్మిషన్ లేకుండా ఏ ఫుడ్ తినకూడదని? అది తినకూడదని తెలుసు, ఇప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు కాదు, నేను వచ్చిన ఫుడ్ మానిటర్ అయిన రోజే చెప్పాను. పర్మిషన్ లేకుండా తినకూడదని చెప్పలేదు మాకు. పోర్షన్స్ ఎవరు నాకు చెప్పలేదు. నాకు ఫుడ్ మానిటర్ పర్మిషన్ లేకుండా తినకూడదని చెప్పలేదు. పోర్షన్స్ ఎవరు తెలిసింది కదా రూల్, ఇప్పుడు తెలిసింది. సో ఫుడ్ మానిటర్ నేను మాట్లాడాను కాబట్టి మీరు చెప్తే నేను తింటా. నేను ఫుడ్ మానిటర్తో నాతో తను మాట్లాడే ఇష్టం నేను వాళ్ళతో నాకు మాట్లాడే ఇష్టం లేదు కాబట్టి మీరు తినమంటే మీకు అడిగి తింటా. కెప్టెన్ గా మార్చాలనుకుంటే మార్చండి, లేదంటే మీ ఇష్టం. కళ్యాణ్ కెప్టెన్ గా నేను చెప్తున్నాను, నేను పోర్షన్స్ చేసి ఇస్తేనే కర్రీ ఎవరైనా తినాలి. నేనైతే అడగను, కావాలంటే ఫుడ్ మానేస్తా. ఎన్ని రోజులు ఫుడ్ లేకపోయినా నాకు పర్వాలేదు. బీరకాయ కర్రీ దీని మీద కావాల్సిన వేడికి అది కూడా ఫ్రై చేస్తుంది కదా కొంచెం. నేను ఎంత తిన్నానో చూసాక సంజయ్, అసలు మాట్లాడేవేంటి? అసలు ఫ్రెండే కాదు అసలు. నేను చిన్నగా చెప్పాను కదా. చిన్నగా చెప్తారా విషయాలు? గట్టిగా చెప్పాలా? చిన్నగా తిన్నారు. నేను 16 పోర్షన్ లో కూడా ఆ పోర్షన్ లో కూడా హాఫ్ తింటా. నేను ఎప్పుడు ఫుడ్ ఎక్కువ తీసుకోను. నేను ఎవరికైనా సఫిషియెంట్ గా లేకపోతే తిన్న వాళ్ళకే ఇస్తాను. ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు గివ్. ఇంత తింటే దానికొచ్చి నాకు అడిగి తినాలి అంటే లేదు. మేము అసలు ఆ పాయింట్ అసలు ఇష్యూయే కాదు. వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు. మీరు 3 దోశల్లో 2 మరి ఇప్పుడు రోజు కదా, మరి ఇప్పుడు దాంట్లో ఎందుకు అంత ఇది? నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు, మరి నేను ఎందుకు మాట్లాడాలి? పోనీ ఇప్పుడు నాకైనా చెప్పాల్సింది. అదే ఈసారి నుంచి మీకు చెప్తా. నాకు చెప్పండి. నేనేమంటానంటే వేరే వాళ్ళు ఇప్పుడు చూడు, ఇంకా తక్కువ ఈ అబ్బాయి గౌరవ అనే అబ్బాయి ఉన్నారు, నిన్న 2 గుడ్లు అయిపోయింది. ఇప్పుడు కర్రీ తను మొన్న ఫస్ట్ రోజు కూడా ఎక్కువ డాల్ వేసేసుకున్నారు. దానివల్ల దివ్యకి అందుకే అంటున్నాను, నాకు తెలుసు, నేను తెలుసు కాబట్టే వేసుకున్నాను. నేను ఇంకొకరికి మీరు వేసేసుకున్నారు మ్యామ్. మీతో పాటు ఇప్పుడు తను కూడా వేసేసుకున్నారు అనుకోండి, మీ పోర్షన్ ఎక్కువ, మీ పోర్షన్ తక్కువ అయిపోతే ఆ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ కాకూడదు. ఆయన ఫుడ్ మానిటర్ మార్చండి. అసలు ఫుడ్ మానిటర్ మాకు నచ్చలేదు. మార్చాలంటే మార్చండి, లేదంటే నేను ఫుడ్డే తిన్నాను. ఫుడ్ మానిటర్ మార్చకపోతే నాకు ఈరోజు నుంచి ఫుడ్డే వద్దు. చాలా తక్కువ కళ్యాణ్ చెప్పేసి ఇంత తిన్నాను. మీరు కెమెరా ఉంటే చెక్ చేయండి నా ఫుడ్ ఒకసారి. మీరు ఎక్కువ తిన్నారు ఫుడ్ లో నా కెమెరా లేదండి, మీరు చాలా తక్కువ తిన్నారు. వచ్చినప్పుడు నేను చూస్తున్నాను అమ్మాయి బిహేవియర్.